ఏంటండి మీరు మరీను ఈ వంకాయలు, బెండకాయలు, దొండకాయలు అవి వండితేనేమో చూడట్లేదు. ఓన్లీ నాన్ వెజ్ అయితే వ్యూస్ బాగా వస్తున్నాయి. పాపం ఇవేం చేసినాయి, వీటిని కూడా అప్పుడప్పుడు తినాలి కదా. ఇలా తింటేనే కదా మన హెల్త్కి కూడా మంచిది. అప్పుడప్పుడు ఇలాంటి వెజిటేబుల్ కర్రీస్ని కూడా చూస్తూ ఉండండి, మీ కళ్ళకి చాలా మంచిది. ఎప్పుడు నాన్ వెజ్ ఏం వండుకుంటాము, చాలా బాగోదు కదా. అప్పుడప్పుడు వెజ్ కూడా చేసుకోవాలి. ఇది చామదుంపల ఫ్రై అండి. మీరైతే ఎలా చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం చామదుంపల పులుసు చేసుకుందాం. ఇప్పుడేమో చామదుంపల ఫ్రై చూసేయండి. మీరు అసలు తింటారా చామదుంపలు? అసలు తెలుసా మీకు ఎవరికైనా? మీకైతే ఏమి ఇష్టం? పులుసు ఇష్టమా, ఫ్రై ఇష్టమా? మీరైతే ఏ ప్రాసెస్లో చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఇది కూడా బెండకాయలాగా మన హెల్త్కి చాలా మంచిదండి. అది జిగురు ఉంటుంది కదా, దానివల్ల మన గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. డైజెషన్కి కూడా బాగుంటుంది. అదే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. తినండి అప్పుడప్పుడు. మీ ఏరియాలో అయితే ఎలా చేస్తారో, ఇంతకీ మీది ఏ ఏరియానో కమెంట్ చేయండి. ఏ ఊరు? ఏ కర్రీ అయినా కూడా మనకు నచ్చే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ ఏ కర్రీస్లోనైనా కింగ్ ఆఫ్ ద ఐటమ్ మీకు తెలియంది కాదు, సాల్ట్ అన్నమాట. ఆ సాల్ట్ కనుక మనకు నచ్చినట్లు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, తినగలుగుతాము. అండ్ అట్ ది సేమ్ టైం కారం ఎప్పుడు తక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఒక నాన్ వెజెస్ కావాలి, కొంచెం ఎక్కువగా కావాల్సి వస్తుంది. ఇదండి చామదుంపల ఫ్రై నా స్టైల్లో. చూసి ఎంజాయ్ చేయండి, అలాగే ట్రై చేయండి.